సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణా శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? ఎవరు బాధ్యులు? దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది. రాంబాబు గారు, టీవీ5 రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి. వీళ్ళు మానసికంగా కూడా, వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు గాని, నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లు, ఒక 100 వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి, వాళ్ళు కూడా పెడతారు. మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు. అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి, అక్కడ పెట్టిన మీటింగ్, అక్కడికి వెళ్ళింది నా పర్సన్. ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని, ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే, మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం. లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సంస్కారం లేకుండా, నిన్న ఆయన వీడియో ఏదో చూశాను, బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి, వీటి కులాలు ఏంటండి? అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణ యువతే కదా, తప్పు కదా. అసలు కులాలేంటి, మతాలేంటి అంటే, నేను చాలామంది సెలబ్రిటీలు చూశాను, లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయాలి ఇస్తే, అది ఎవరు వ్యక్తిగతం, వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు, లేకపోతే లేదు. బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతింటమే కాదు, ఒక వికృతమైన పోకడది. వీళ్ళు విడిపోతారు, ఒక 2 ఏళ్ళలో ఒక టాలీవుడ్ హీరోలో ఒక చచ్చిపోతాడు. ఏంటిది అంటే, ఎంతోమంది భయభ్రాంతులు చేయన. ఇప్పుడు మనం చెప్తుంటారు, ఇప్పుడు ఎలాంటి అంటే మనకు అప్పుడప్పుడు ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారంట అని చెప్పి. అది ఫేక్ కాలే అవుద్ది, బట్ భయపడతాం, అందరూ అలర్ట్ అవుతాం, అందరూ సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసిన తర్వాత ఆగతాయని పట్టుకుని జైల్లో వేస్తారు. అలాంటి ప్రక్రియ జరగాలి. లేకపోతే ప్రతిసారి ఆ హీరో చచ్చిపోతాడు, ఈ హీరోయిన్ చచ్చిపోద్ది, లేకపోతే విడిపోతారు, ఈయన ఓడిపోతాడు అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నాయి. సో పొలిటికల్ ప్రెడిక్షన్స్ వీటిని మనం వాళ్ళ విజ్ఞతకి వదిలేసిన, ఇక కుటుంబాల మధ్య కూడా, ఒక వివాహ వ్యవస్థలో కూడా ఇటువంటి పర్సనల్ జీవితాల్లో కూడా జ్వరపడుతున్నప్పుడు జర్నలిస్ట్ అసోసియేషను, ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు, అలాగే ఫిల్మ్ ఛాంబర్, డైరెక్టర్ అసోసియేషన్, ప్రొడ్యూస్ కౌన్సిల్ అందరితో కూడా అన్ని రకాలుగా ఒక 24 క్రాఫ్ట్స్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్, డిజిటల్ మీడియా అసోసియేషన్, ఇన్ని అసోసియేషన్లు కలిసి ఉన్న టైంలో ఇలాంటిది మనం ఒక చర్య తీసుకోవాలని చెప్పి రాంబాబు గారు అందరూ చర్చించుకుని అందరూ ఏకగ్రీవంగా వెళ్ళి ఇది మహిళా కమిషన్కి ఆ రోజు ఇది పెట్టారు. అంటే నువ్వు ఎంతమందిని అన్నావు, ఇన్ని మాటలు అన్నప్పుడు ఎవ్వరు రియాక్షన్ రాలని సేపు చాలా మంది ఓహో నేను ఇది అని
ఒకసారి ఎవరైనా రియాక్షన్ ఏదో అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. మీడియా వాళ్ళకి మెయిల్ చేసుకుంటాకే టైం ఉండదు, బ్లాక్మెయిల్ ఎక్కడ చేస్తారండి అసలు? సో జ్యోతిష్ శాస్త్రంలో మీరు చూడాల్సింది విధి, నిధి కాదు. అంటే మీరు ఆ ట్రెజర్కి అలవాటు పడిపోయారు. నాది 10,000 గంటకి 6 నెలలకి ఇది అంటే ఫోన్ కాల్స్ వస్తుంటే నేను కూడా చాలాసార్లు చూసా. ఆ బ్యాంక్ అకౌంట్ మార్చుకో, ఇవి మార్చుకోండి. మీరు ఏమైనా చేసుకోండి, నమ్మేవాళ్ళని మోసపోయేవాళ్ళు అంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. అది మనకు అనవసరం, మీరు చేసుకోండి. కాకపోతే దీన్ని సెలబ్రిటీలను అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలను ఇది పెట్టుకుని, ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కూడా చూసా. ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్తాడు, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తారు. మన అన్ని ఇంటర్వ్యూలు ఫాలో అవ్వంగా ఆ రిజల్ట్ రాగానే చూసారా నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తారు. ఆ ఇంటర్వ్యూలో కన్నా అంటే అదన్నా ఆ తర్వాత మారింది. అంటే 2-3 చెప్తుంటే మనమే చెప్తాం, ఎందుకంటే ఎస్ ఆర్ నో ఉంటాయి. ఈయనకి ఎస్ అని చెప్పి ఆయన నో అని చెప్పి చూసారా చెప్పేది ఎస్ అయిందంటే ఆయన చెప్పాను చూసారా వీరశంకరెడ్డి అంటే ఈయన చెప్పింది కూడా ఉంటుంది. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇలాంటి ఇదిలో ఈయన చాలా కాలం నుంచి, ఎందుకంటే ఆ హీరోకి ఒంట్లో బాగోట్లేదంట, నువ్వేనా డాక్టర్వా, నువ్వేనా స్కానింగ్ సెంటర్ నడుపుతున్నావా? ఇప్పుడు ఒక డాక్టరే ఒక రోగికి ఏదన్నా ఉంటే ఒకళ్ళకి ఎవరైనా ఉంటే దాన్ని బయటికి చెప్పరు. అదేంటంటే ఇది సంస్కారం. అలాగే విజ్ఞాన శాస్త్రం, అలాగే నువ్వు జ్యోతిష్ శాస్త్రాన్ని నిజంగా పాటించేవాడు అయితే ఒకళ్ళకో లోపల నిజంగా నీకు ఉందని తెలిసింది ఉంటే వాళ్ళకి ఎవరికైనా చెప్పు, లేకపోతే నీలో ఉంచుకో. అంతేకాని ఇలా జరుగుద్ది పోనీ నువ్వు చెప్పినవన్నీ జరిగినాయా, జరగలేదుగా. అలాగే ప్రతి వాళ్ళని పిలిచి మీడియా బయటలు ఇచ్చి అదే సంస్కారం లేకుండా ఇలా ప్రవర్తించి ఒకసారి మీడియా దీని గురించి కంప్లైంట్ చేస్తే మీడియానే తప్పని చెప్పేసి, ఐ వెల్కమ్ వేణుస్వామి గారు. మీడియాలో కానీ మీడియాలో వ్యక్తులు కానీ మీరు అలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు సాక్ష్యాలు, ఎందుకంటే మీరు గ్రహాల కదలికల్ని శాసిస్తారు, అదే తెలిసిపోతాయి మీకు. అంటే మిగతా వాళ్ళందరికీ టెలిస్కోప్ చూడాలి, ఈయన రేబాన్ పెట్టి చూస్తేనే తెలిసిపోద్ది ఆ గ్రహాల కదలికలు. సో అంతటి విజ్ఞానవంతులు కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పులు అందరూ చేస్తారు. సో జరిగింది తప్పని ఒప్పుకొని ఇటువంటి విధానాలకి స్వస్తి పలకండి. అంతేగాని వ్యక్తిగత విధానాల్లోకి వెళ్ళిపోతాం, జీవితాల్లోకి వెళ్ళిపోతాం. జర్నలిస్ట్ సోషల్ మీద కంప్లైంట్ చేస్తాం, మీడియా మీద కంప్లైంట్ చేస్తాం, సెలబ్రిటీల చావు పుట్టుకలు నిర్ణయిస్తాం, వాళ్ళ వివాహ వేదికలు వివాహంలో బ్రేకప్లు అన్నీ నిర్ణయిస్తాం అనే మీరు వెళితే తప్పనిసరిగా ఈసారి అందరి నుంచి ప్రతిచర్య ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక చోట దీన్ని ఆపకపోతే వేణుస్వామిని రేపు ఒకసారి రామస్వామి రావచ్చు, గురుస్వామి రావచ్చు, ఇంకో స్వామి రావచ్చు, ఇంకో వెంకటప్ప రావచ్చు, ఎవరు రావచ్చు, అందరూ ఇదవుతాయి. సో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా స్వీయ నియంత్రణ అవసరం. ఎందుకంటే ఎవరైనా చెప్తే దాన్ని పెట్టుకుని మీరు హెడ్లైన్స్ పెడతాం వల్ల ఓకే వస్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇదవుతారు. అది డిఫరెంట్ టాపిక్, దాని గురించి వేరేసారి మాట్లాడుకుందాం. కానీ బట్ ఇది తప్పు, ముమ్మాటికి తప్పు జరిగినప్పుడు జర్నలిస్ట్ అసోసియేషనే కాదు ఫిల్మ్ అండ్ ఫెటర్నిటీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది, అందరూ ఖండిస్తారు. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ తప్పైనాయి సార్. పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరు అని చెప్పారు, అది ఎంత ఇదైందో ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలిసింది. ఇండియా ఆ రోజు మీరు చాలా వీడియోలు పెట్టారు అప్పుడు క్రికెట్ గురించి, అందుకే అందరూ హ్యాపీ కూర్చుంటే ఓడిపోయింది. అలాగే ప్రభాస్ గారి సినిమాలు అస్సలు ఆడమని చెప్పారు, చాలా అభిమానులు. అసలు ప్రభాస్ గారు ఎప్పుడో ప్రెస్ మీట్ రారు, సోషల్ మీడియాలో ఉండరు, ఆయన పెద్ద యాక్టివ్గా ఎవరితో ఇదవరు, ఆయన పని ఆయన చూసుకుంటారు. ఆయన అభిమానులు కూడా చాలా బాధ పెట్టారు. తీరా చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈరోజు కలికి. సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని తప్పులని తెలిసినా ఇక పెళ్ళిళ్ళు వీటిలో కూడా అంటే ఏదో ఒకటి నిరూపించుకోవాలని చెప్పి ఒక 3 ఏళ్ళు టైం పెడితే 3 ఏళ్ళలో డిస్కషన్ పాయింట్ అవుద్ది. కానీ ఇలాంటివి చేయకండి సార్. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రమే కాదు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు, ఏ భారతం, ఏ రామాయణం, ఏ శాస్త్రం కూడా మనిషిని మనిషిగా గౌరవించు, వీలైతే మంచి చేయంటే తప్ప అతను చావు పుట్టుకలు నువ్వు చెప్పలేవు. అంత శాస్త్రం తెలుసుకున్న వాళ్ళైతే ఇప్పుడు వీటిలో మీరు జైలుకి వెళ్తారా వెళ్ళరా, మిమ్మల్ని ఎవరన్నా బయట ఇలాంటి చెప్పినా ఫ్యాన్స్ కొడతారా కొట్టరా, ఇలాంటి ఒక పోల్ నిర్వహించండి. దాంట్లో ఏమొస్తుందో చూసి అది రిజల్ట్కి ఏమవుద్దో అది చూడండి ఒకసారి. ఎందుకండి బాగుందాం, అందరం బాగుందాం. మీకు అలాంటివి నిజంగా విద్యలు తెలుసుంటే దాన్ని మంచిగా ఉపయోగించండి. అంతేగాని మీ పాపులారిటీకో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాకో మీడియాలోని కొందరు వ్యక్తుల మీద చేస్తే
మీడియా సంఘటితంగా ఉంటుంది, జర్నలిస్టులు సంఘటితంగా ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘటితంగా ఉంటుంది. పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. థ్యాంక్ యూ.